జూలైలో ఈ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి అనుకుంటా ఆమె పేరు. ఆమె ఒక పోలీస్ అధికారి పైన చాలా కోప్పడింది. మీకోసం ఏమన్నా నేను గంటల తరబడి ఎదురు చూడాలన్నా, మీరు ఎస్కార్ట్గా రావడానికి తెలియదా నాకు అని కోప్పడింది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అప్పుడు చంద్రబాబు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినాడు ఆమె పైన. ఏంది ఇది, ఏం తమాషగా ఉందా, అధికారంలోకి వచ్చినామని ఇట్లా చేస్తే మనకు చెడ్డ పేరు రాదా, జగన్ ప్రభుత్వంలో ఇట్లా చేసే కదా వాళ్ళకు ఇంత వ్యతిరేకత వచ్చి వాళ్ళు 11 సీట్లకు పడిపోయినారని ఆయన కోప్పడినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళ పేపర్లోనే వాళ్ళ మీడియాలోనే వార్తలు వచ్చాయి. అట్నే ఆమె తీరుపైన టీడీపీ అనుకూల ఛానళ్ళలో చర్చలు కూడా పెట్టినారు. ఇబ్బా అప్పుడు చాలా ఏంది ఈమె వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఈమె వైఖరి పైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టినారు. ఏంది ఇట్లా చేయడం పద్ధతి కాదు, అధికారం లేకు వచ్చానే ఏంది ఇట్టయింది, ఇది పద్ధతి కాదు కదా, మార్చుకోవాలా అని పెట్టినారు. ఓకే, బాగానే ఉంది అనుకున్నాం అందరం. బాగానే చంద్రబాబు ఇట్లాంటి ఎంకరేజ్ చేయడు అని అందరూ అనుకున్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఆయన ఎవరు, చిలకలూరుపేట ఎమ్మెల్యే భార్య అంట వెంకాయమ్మ, ఏంది ఆమె పుట్టినరోజుకు మొత్తం అందరినీ పిలిపించుకునేది. మొత్తం ఒక 2 సిఐలంట, ఒక 5 మంది పోలీసులంట, ఇంకా మొత్తం 5 మంది ఎస్ఐలు, ఇంకా పోలీసులు అయితే ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినారంట. వచ్చి కేకులు కట్ చేసి పెద్ద అడావుడి చేసినారులే. మరి ఇప్పుడు ఈ ధోరణి పైన ఏమన్నా వీళ్ళ ఛానల్లో చర్చలు పెడతారా? ఇప్పుడు చంద్రబాబు ఏమన్నా ఆమె మీద మండిపడతాడా అని వాళ్ళ మీడియాలో వార్తలు రాస్తారా? కానీ ఒకటైతే అనుకుంటున్నారు, చంద్రబాబు ఏం చేయడంటారు. ఎందుకంటే రాంప్రసాద్ రెడ్డి కదా, ఆడ పత్తిపాటి పుల్లారావు కమ్మ కదా, కమ్మోళ్ళని ఏమనలే అని గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎవరు? వాళ్ళే అనుకుంటున్నారు. మరి నిజంగా ఈ కులము ఇవన్నీ లేవనుకుంటే చంద్రబాబు ఆమె మీద సీరియస్ కావాలా, ఆ వార్తలు రావాలా, వాళ్ళ ఛానళ్ళలో చర్చలు పెట్టాలా. అప్పుడే చంద్రబాబుకి కులము మతము ఇవన్నీ లేవని నమ్ముతారు. ఇది చర్చ జరుగుతుంది. మరి ఏమవుతుందో చూద్దాము చివరికి. ఓకే.